ఇంగ్లీష్ మెథడాలజీ ఫస్ట్ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే బిట్స్ కంపల్సరీ అందులోంచి వస్తాయంటే ఎప్పుడు రిపీటెడ్గా ఆ టాపిక్స్ నుంచే వస్తున్నాయి. సో కొంచెం ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళు ముందు ఈ టాపిక్స్ అయితే కవర్ చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ చాప్టర్ మొదలు పెడితే ఇంగ్లీష్ మెథడాలజీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ కనుక మొదలు పెడితే ఒకసారి ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇవి మీకు స్టార్టింగ్లో ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలని ఐడియా వచ్చుద్ది. ఒకవేళ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉంటే కనుక మెథడ్స్ ఇవి రివిజన్ లానే యూజ్ అవుతాయి. ఇంగ్లీష్కి ఏం ప్రిపేర్ అవ్వాలి అని అడుగుతున్నారు. అయితే 8th క్లాస్ వరకు అయితే టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి అని చెప్పాను కదా. అలాగే మెథడ్స్కి S&S తీసుకున్నాను. దొరకని వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే అవనిగడ్డ ప్రగతి మెటీరియల్స్ ఉంటాయి కదండి, అవి ప్రిపేర్ అయ్యారు. అవి కూడా బాగున్నాయి అన్నారు, అకాడమీ బేస్డే. అలాగే ప్రాక్టీస్ బిట్స్ కోసం కూడా వాళ్ళే మనం ఏ కోచింగ్ సెంటర్లో అయినా సరే ప్రాక్టీస్ బిట్స్ సపరేట్గా ఇస్తారండి. అంటే సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఉన్నాయి, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచెస్ ఇట్లాంటివి ఒక 20, ఒక 30 అట్లా ప్రాక్టీస్ బిట్స్ చేయటం వల్ల మనకి గ్రిప్ వస్తుంది. దాంతోపాటు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గ్రామర్ ఏదైతే ఉందో, ఇప్పుడు సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ ఉంది కదా, 9th క్లాస్లో కూడా ఉంది, టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ ఎగ్జాంపుల్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే టెట్లో డైరెక్ట్గా అవే అడిగేస్తాడు కాబట్టి. మనకు డిఎస్సికి అయితే కొంచెం జనరల్గా వెళ్తాడు కాబట్టి వాటిపై గ్రిప్ కోసం అవి ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంతేగాని మీరు బుక్స్ పబ్లికేషన్ బుక్స్ తీసేసుకొని అవి ఇప్పుడు నౌన్ అంటే ఏంటి దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్ని టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్ ఎన్ని ఉన్నాయి, అదంతా కంటెంట్ అంతా ఆ థియరీ అంతా మనం అర్థం చేసుకుని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం అయితే కష్టమవుతుందండి. సో దానికన్నా బెటర్ ఏంటంటే అప్లికేషన్ టైప్లో ఉన్న బిట్స్నే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి యూజ్ ఉంటుంది అనమాట. అయితే అవి ఏ కోచింగ్ సెంటర్స్ అయినా ప్రొవైడ్ చేస్తారండి. థియరీగా కాకుండా జస్ట్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ కోసం అన్నట్టు, ఆ టాపిక్స్ ప్రాక్టీస్ కోసం అంటే బిట్స్ కింద ఉంటాయి కదా, అవి ఇస్తారు. అయితే చిన్న జాగ్రత్త ఏమంటే, వాళ్ళు ఇప్పుడు అవనిగడ్డ ప్రగతి తీసుకోండి, కోచింగ్ మనకి మెటీరియల్స్ అయితే బయట వాళ్ళు కూడా దొరికేస్తాయి, తీసేసుకోవచ్చు. కానీ వాటితో పాటు కోచింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్ కోచింగ్ తీసుకునే వాళ్ళకి కూడా సెపరేట్గా ఇంకో నోట్స్ పెట్టుకుంటారు. ఇందులో కవర్ అవ్వనివి, ఈ మెటీరియల్స్లో కవర్ అవ్వనివి ఇంపార్టెంట్ టాపిక్స్ వాళ్ళ కోచింగ్ టైంలో చెప్తారన్నమాట. సో మీరు కంపల్సరీగా ఏ కోచింగ్ సెంటర్ మెటీరియల్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నారో దాంతోపాటు ఆ బుక్, ఆ రన్నింగ్ నోట్స్ కూడా మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకోండి. అలాగే ఇంగ్లీష్ గ్రామర్కి అయితే నేనైతే పీసీవీ సార్ ఇంగ్లీష్ అనే ఛానల్ చూడండి, అదైతే ఫాలో అయ్యేదని. అది ఇప్పుడు వీడియోస్ కాకుండా ఒక 2 years బ్యాక్ వీడియోస్లో 1 minute ఛాలెంజెస్ అని ఉంటాయండి. అవైతే మనకి గ్రామర్కి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బుక్ బేస్డ్ నుంచే ఆ సార్ మొత్తం చెప్పేది కాబట్టి, ఒకవేళ మీకు టెక్స్ట్ బుక్స్ తీసుకోలేకపోయినా ఆ లెసన్స్, ఆ సార్ చెప్పే లెసన్స్ కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డే, ఎక్సర్సైజెస్ కూడా లెసన్స్ వెనకాల ఉన్నాయి, ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఫాలో అయిపోయినా పర్వాలేదు. నేను ఆ ఛానల్ జస్ట్ సబ్స్క్రైబర్నేనండి. అంతేగాని బయట దొరికే బుక్స్ అవి తీసుకున్నా కానీ అవి మనం చదవలేమండి. చదివి అవి అర్థం చేసుకుని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం కష్టం. సో డైరెక్ట్ బిట్సే ప్రాక్టీస్ చేయండి. అయితే 2018 బిఫోర్ వరకు అండి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేసేసినా పర్వాలేదు, కొంచెం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉండేటనమాట. ఎందుకంటే ఎస్జిటి అంటే ఇంకా అందరూ తెలుగు మీడియం నుంచి వస్తారు కాబట్టి ఇంగ్లీష్ అనేది అందరూ మార్క్స్ స్కోరింగ్ ఒకలాగే ఉండేది, మిగతా సబ్జెక్ట్స్ కవర్ చేసుకునేవారు. ఇప్పుడైతే అట్లా లేదండి. తెలుగు మీడియం నుంచి వచ్చినా కూడా 30కి మంచి మార్క్స్ సెక్యూర్ చేస్తున్నారు. మా అయితే ఒక 4-5 అట్లా పోతున్నాయి అంతే. ఫుల్ మార్క్స్ అయితే తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు టెట్కి. సో మనం కూడా అప్డేట్ అవ్వాల్సిందేనండి, అప్పుడే జాబ్ వస్తుంది. ఎందుకంటే ఉండే అన్ని తక్కువ పోస్టులు కాబట్టి. అయితే ఈ మెథడాలజీస్కి మన యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయండి. సో నేను అందుకే ఈచ్ అండ్ ఎవ్రీలో నేను చెప్పను, కానీ ఫస్ట్ చాప్టర్ కనుక ప్రిపేర్ అయితే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సినవి ఏముంటే చూడండి. ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీషు, మిడిల్ ఇంగ్లీషు, మోడర్న్ ఇంగ్లీష్ ఇచ్చారు కదా, దానికి ఇయర్స్ ఇచ్చారు. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ ఇదివరకు టెట్స్ డిఎస్సి రాసుంటే కానీ ఆ ఇయర్స్ ఎంత ఇంపార్టెంటో. ప్రతి టెట్కి కానీ డిఎస్సి కానీ కంపల్సరీ ఆ ఇయర్స్ అడుగుతారు. మోడర్న్ ఇంగ్లీష్కి, మిడిల్ ఇంగ్లీష్కి, ఓల్డ్ ఇంగ్లీష్కి ఇయర్స్ అనమాట. అదొక బిట్ అనమాట కంపల్సరీగా. అలాగే ఓల్డ్ ఇంగ్లీష్లో డైరెక్ట్స్ ఉన్నాయి కదండి, అవి నార్త్ అంబ్రియన్, నార్థన్ పార్ట్, మెర్సిడియన్, మిడ్లాండ్స్,
అవి ఉన్నాయి చూడండి. ఆ 4 కంపల్సరీ నేర్చుకోండి. ఎందులో ఉన్నా ఐడెంటిఫై చేయాలి. ఓల్డ్‌లోనా, ఇంగ్లీష్ మిడిల్‌లోనా అని జస్ట్ సింపుల్‌గా అలా అడుగుతారనమాట. నెక్స్ట్ పోయెట్స్ ఉన్నారు కదండీ! చార్సర్ అండి, వీళ్ళని కూడా అడుగుతారనమాట. అది ఏ పీరియడ్‌లో అని అడుగుతారు. సో, మనకు క్లియర్‌గా ఐడియా ఉండాలి. ఓల్డ్ ఇంగ్లీషా, మిడిలా, మోడర్నా అనేసి. చూసారు ఇక్కడ షేక్స్పియర్ యొక్క ప్లే ఏంటని ఉంది. ఇది చాలా సార్లు అడిగారు కదండీ! స్కాలర్ అండ్ స్కూల్ మాస్టర్ అని. అది ఎవరు? షేక్స్పియర్. ఏ ఎరా అంటే అది ఎప్పుడనమాట? మోడర్న్ ఇంగ్లీష్ టైంలో. సో, ఇలా ఇందులో ఈ ఈ ఈ టేబుల్ నుంచి బిట్స్ ఈ విధంగా తీస్తారనమాట. అలాగే యాంగ్లో సక్సెన్ ఒకటి, యాంగ్లో నార్మల్ ఒకటి, ఇవి మిడిల్ ఇంగ్లీషా, ఓల్డ్ ఇంగ్లీషా ఇట్లాంటి పైన బిట్స్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు. అలాగే బ్రాంచెస్ ఆఫ్ ఇంగ్లీష్ అండి, బాల్టిక్ ఇవన్నీ ఉన్నాయి కదా, బాల్టిక్, సెల్టిక్ వీటి మీద కూడా కంపల్సరీ క్వశ్చన్స్ బిట్స్ అయితే వస్తున్నాయి. అలాగే చూడండి మెకాలిస్ మీన్స్ అనమాట. చార్లెస్ గ్రాంట్ ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎవరని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి అలాగే గవర్నర్ జనరల్ ఎవరు ఆ టైంలో? విలియం బెంటిక్. అది చాలా ఫేమస్ బిట్ కదండి. నెక్స్ట్ ఎట్లాగైనా February 2, 1835 అనేది మెకాలిస్ మింట్ అదైతే గుర్తుంటుంది కదండి కంపల్సరీ. అది కూడా టెట్ బిట్లు అడుగుతారు. అలాగే నెక్స్ట్ అండి థీరీస్ ఆఫ్ లాంగ్వేజెస్ చూడండి. ఇందులో మనకు తెలుగులో మెథడాలజీలో ఎలా ఉందో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అదే ఉంది. డివైన్ థియరీ అండి, దైవదత్తవాదం అంటారు ఇంకా తెలుగులో. అలాగే బౌబౌ థియరీ ఒకటి ఉంది. నెక్స్ట్ డింగ్ డాంగ్ థియరీ ఒకటి ఉంది. చూసారా? ఈ థియరీస్ నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. అదే మనకి తెలుగు మెథడాలజీలు ఎలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ మెథడాలజీలు కూడా ఆ బిట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. అలాగే లాంగ్వేజ్ ఫీచర్స్ అని ఉంటాయండి. అవి 8 ఉన్నాయి. ఈ స్టాండర్డ్గా 8 గుర్తుపెట్టుకోవాలండి. ఇందులోంచి బిట్ ఎప్పుడు కంపల్సరీ వస్తుంది. డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ 8 ఉన్నాయన్నమాట. అవి ఈ 8 కంపల్సరీ ఆర్డర్లో గుర్తుపెట్టేసుకోండి. అలాగే 8 కంపల్సరీ అడుగుతారు. ఏది ఏంటి అని లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివారికేషన్ అంటే ఏంటంటే అబద్ధాలు చెప్పడం లేదా ఇమాజినేషన్ చేయటం అనమాట. సో అలా కంపల్సరీ దాని మీనింగ్ కూడా తెలిసి ఉండాలి మీకు. 8 డ్యూయాలిటీ ఆఫ్ నేచర్, స్ట్రక్చరు, లాంగ్వేజ్ ఆర్బిటరీ, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, వీటిలో కానిది ఏది అయింది ఏది అంటారు, లేదా కంపల్సరీ వీళ్ళ యొక్క మీనింగ్ అడుగుతాడు. ఈ 8 బై హార్ట్ చేసేసుకోండి. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది కదండి. ఇందులో 3 ఉంటారు. ప్రవర్తనవాద బిహేవియర్స్, నెక్స్ట్ కాగ్నిటివిస్ట్, నెక్స్ట్ సైకో లింగ్విస్ట్. అయితే ఈ ముగ్గురు మించి కూడా బిట్స్ చాలా వస్తాయి. సైకో లింగ్విస్ట్కి ఎవరంటే నోమ్ చామ్స్కీ అనమాట. అలాగే ప్రవర్తనవాదంకి ఎవరంటే మనకి కోఫ్కా, నెక్స్ట్ స్కిన్నర్, వాట్సన్, వీళ్ళు ఎగ్జాంపుల్స్గా ఇచ్చారు. సో ఈ 3 మాత్రం గుర్తుపెట్టుకుని వాటికి సంబంధించినటువంటి సైంటిస్టులను అయితే గుర్తుపెట్టుకోండి. ఈ సిద్ధాంతాలని ప్రతిపాదించిన వారిని అడుగుతారన్నమాట. అదే ఈ లెసన్లో సెల్టిక్ వర్డ్స్ని ఐడెంటిఫై చేయడం ఉంటుంది. సెల్టిక్ వర్డ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి, అవైతే బైహార్ట్ చేసుకోండి. ఇలా స్కర్ట్, షర్టు ఇలాంటి సెల్టిక్ వర్డ్స్, బాల్టిక్ వర్డ్స్ ఉన్నాయి కదా, అవి వాటి నుంచి ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. అలాగే ఇంగ్లీష్ గురించి రాజాజీ ఏమన్నారు, నెహ్రూ ఏమన్నారు, రాజారాం మోహన్ రాయ్ ఈయన ఏమన్నారు అనేవి డెఫినేషన్స్ వస్తాయండి. కొంతమంది కీ అంటారు, ఇంగ్లీష్ ఇస్ కీ టు లైబ్రరీ లాంగ్వేజ్ అంటారు. ఇవన్నీ కంపల్సరీ ఆ 3 డిఫరెన్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. కొటారి మిషన్ ఏం చెప్పింది? ఇంగ్లీష్ షుడ్ బి స్టడీడ్ అండ్ టాట్ యాజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అన్నది. అలాగే ఇక్కడ చూడు నెహ్రూ గారు ఏమన్నారు? ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ది వరల్డ్ అన్నారు. దీన్ని సపోర్ట్ చేసింది ఎవరంటే కొటారి. సో ఇలా 3 ఇంగ్లీష్ పైన డెఫినేషన్స్ ఇచ్చారు కదా, ఇవి కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు. సో ఎవరు ఏదన్నారు అనేది కంపల్సరీ ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే అండి ఈ లెసన్లోనే సైకో లింగ్విస్ట్ స్టేజెస్ అని ఉంటాయండి. 6 స్టేజెస్ ఉంటాయి. ఇది మీరు అందరికి తెలిసే ఉంటుంది. టెట్లోను, డిఎస్సిలోను అసలు ఇది లేకుండా బిట్టు ఉండదండి.
చూడు గార్గ్లింగ్ అని, బాబ్లింగ్ అని, సింగిల్ వర్డ్, 2 ఫేజ్, లిప్సింగ్ అని, సింగిల్ ఫార్మేషన్ స్టేజ్ అని ఉంటాయి. 1.5 ఇయర్కి, 5 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 0 to 6 మంత్స్కి ఈ స్టేజెస్ 6 ఉంటాయి. ఈ 6 బై హార్ట్ చేసుకోవాలి, మంత్స్ అండ్ ఇయర్స్తో సహా. ఏదైనా కోడ్ ఉంటే కూడా పెట్టుకోండి. అది వీటి నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. దీనికి మన తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అవసరం లేదు కదండి. ఈ జస్ట్ ఆ మంత్స్ గుర్తుపెట్టుకోవడానికి. అలాగే సెల్టిక్, బాల్టిక్ వర్డ్స్ ఉంటాయండి. అవి కూడా జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి. మనం ఏమీ ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిన అవసరం లేదు కదా. చూడండి ఇక్కడ నోట్స్లో రాసుకున్నాను. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చారు. అలాగే 3 లాంగ్వేజెస్ని ప్రపోజ్ చేసింది. అలాగే చూడండి లైబ్రరీ లాంగ్వేజ్ అని ఎవరన్నారు, లింక్ లాంగ్వేజ్ అని ఎవరన్నారు, ఇంగ్లీష్ని విండోతో పోల్చింది ఎవరు, అవి కంపల్సరీ మీరు ఒక చోట నోట్ చేసుకోండి. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ అండి, LSRW మీద ఒక బిట్ వస్తుంది అన్నమాట. అందులో రిసెప్టివ్ అంటే ఏంటి, రిసెప్టివ్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్ ఏంటి, అందులో ప్రొడక్టివ్ ఆర్ యాక్టివ్ స్కిల్స్ అనేవి ఏముంటాయి, వీటి మీద అప్లికేషన్ మోడల్లో బిట్స్ వస్తాయి. అసలు మనకి రిసెప్టివ్ ఆర్ ప్యాసివ్ స్కిల్స్ అంటే ఏంటి, ప్రొడక్టివ్ స్కిల్స్ అంటే ఏంటి అనేది తెలుసుంటే బిట్ ఎలా వచ్చినా రాసేయచ్చండి. దీనికి పెద్ద తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఏం అవసరం లేదు కదా. ఆడియో ఓరల్, సైకోమోటర్ అంటే ఆర్ గ్రాఫిక్ మోటర్ అంటే ఏంటంటే చలన సంబంధించినవి, రైటింగ్ అట్లాంటివి. లిజనింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇవి డైరెక్ట్ అకాడమీవేనండి. ఈ బిట్స్ అయితే సేమ్ అదే ఆర్డర్లో రాసుకున్నాము. ఇవి బై హార్ట్ చేసేసుకుంటే మీరు బిట్స్ అనేవి పోవు. అలాగే అండి డైలెక్ట్స్ అండి, మాండలికాలు అంటారు కదా, ఓల్డ్ ఇంగ్లీష్, మోడర్న్, మీడియవల్ ఇంగ్లీష్కి అవి గుర్తుపెట్టుకోవాలండి. నార్త్ ఎంబ్రియన్, సౌత్ ఎంబ్రియన్, వెస్ట్ సెక్షన్, నెక్స్ట్ మెర్షియన్ ఇట్లాంటివి ఇచ్చారు. సో అది చూసారా, ఈ టేబుల్లో ఫస్ట్లో నేను చూపించినటువంటి ఈ టేబుల్లోనే ఈ పారాగ్రాఫ్ నుంచి అన్ని బిట్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇలాంటి టేబుల్స్ ఒక టేబులర్ కామన్లో మీ మెటీరియల్స్లో కూడా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఈ టేబుల్ అయితే ప్రిపేర్ అవ్వనండి. ఫస్ట్ చాప్టర్కి అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అలాగే గ్రేట్ ఓవెల్ షిఫ్ట్ అండి, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏ పీరియడ్లో జరిగింది, మిడిల్ ఇంగ్లీష్ అనమాట. చాలాసార్లు టెట్లో అడిగారండి డిఎస్సిలో కూడాను. అలాగే ఇందాక చూపించాను కదా డింగ్ డాంగ్ వాదం అని, బౌబౌ వాదం అని, ఈ వాదాలను ప్రతిపాదించిన వారు కూడా ఇంపార్టెంట్ అనమాట. వాటి నుంచి కూడా చూసారా బిట్స్ ఎలా తీస్తున్నారు. అలాగే ఇందాక నేను చూపించినటువంటి 8 పాయింట్స్ ఉన్నాయి కదా, డిస్టింగ్టివ్ ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్ అని 8 ఉంటాయి అన్నాయి కదా, సిస్టమాటిసిటీ అన్నీ ఉన్నాయి చూడండి, 8 ఉన్నాయి కదా. వీటి నుంచి బిట్స్ చూడండి ఎట్లా ఇచ్చారు. డైరెక్ట్గా ఆర్బిటరీ పైన ఒక బిట్ అయితే ఇచ్చేశారు. సో అప్లికేషన్ అనమాట. అలాగే కింద నెక్స్ట్ బిట్ కూడా చూడండి, ప్రివారికేషన్ అంటే ఇమాజినింగ్ థింగ్స్ అనమాట, లేదా లైఫ్ థింగ్స్ని ఇమాజిన్ చేసుకోవడం అనమాట. ఓన్గా ఊహించి ఏదో చెప్పేస్తూ ఉంటారు కదండి పిల్లలు, అది. సో అప్లికేషన్ అనమాట ఇది. అలాగే ఇందాక చూపించాను కదండి ఈ టాపిక్, ప్రవర్తనవాదులు, బిహేవియరిస్ట్, కాగ్నిటివిస్ట్, అలాగే సైకోలింగ్విస్ట్ గురించి అది ప్రతిపాదించిన వాళ్ళ గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. దీనిపైన చూడండి అప్లికేషన్ బిట్స్ ఎలా ఇచ్చాడో. అకార్డింగ్ టు whom హ్యూమన్ బీయింగ్స్ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్ దట్ ఈజ్ లార్జ్లీ అవైలబుల్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. సైకో లింగ్విస్టిక్స్ అనమాట. ఎన్విరాన్మెంట్ అని ఇచ్చేస్తే అది ఒక్కొక్కసారి అది ప్రతిపాదించింది ఎవరంటే చామ్స్కీ అని రాసుకోవాలి. అది అప్లికేషన్ అనమాట. ఇవి ఆల్రెడీ మన ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్లో అడిగిన బిట్స్ అనండి. ఈ టాపిక్స్ నుంచే బిట్స్ ఇట్లా తీసి ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇందాక నేను చూపించాను కదండి స్టేజెస్ ఆఫ్ లెర్నింగ్ అని, సింగిల్ వర్డ్ స్టేజ్ 11 to 18 months. సో వాటి నుంచి కూడా బిట్స్ చాలా ఫేమస్ బిట్స్ కదండి, ఇవి కంపల్సరీ అడుగుతారు. ఎందుకంటే మనది ఎస్జిటి కాబట్టి ప్రైమరీ లెవెల్లో ఈ లాంగ్వేజ్ సింగిల్ వర్డ్ ఎప్పుడు వస్తుంది, సింగిల్ సెంటెన్స్, సింగిల్ వర్డ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇందాక చూపించాను కదండి ఇవి దాని నుంచి అనమాట బిట్స్. గార్గ్లింగ్ అని, 0 to 6 months, సింగిల్ వర్డ్, లిప్సింగ్, ఇవన్నీ. సో అవండి. ఒకవేళ మీరు ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేయకపోతే కనుక ఈ టాపిక్స్ మీద మీరు కొంచెం ఫోకస్ ఎక్కువ చేసి నెక్స్ట్ మిగతావి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.